28వ అధ్యాయము 6వ వచనము. నేను చెప్పబడే అంశం ఏంటంటే, ఆయన లేచి ఉన్నాడు, సమాధిలో నుండి లేచి ఉన్నాడు. అది దాని మీద నేను కొద్ది నిమిషాలు వాక్యాన్ని చెబుతూ ఉన్నాను. మరణము ఆయన్ని బంధించలేదు, సమాధి ఆయన్ని మూయలేదు. ఎంతోమంది మహానుభావులు ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు అందరూ చనిపోయారు. కానీ తిరిగి లేచినటువంటి వారు ఎవరూ లేరు. ఎంతోమంది ప్రఖ్యాతం కలిగినటువంటి వారు చనిపోయారు. ఈ లోకములో ఎంతోమంది చనిపోయి ఉన్నారు, సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు సమాధి మాత్రము ఖాళీగా ఉందని ప్రత్యక్షంగా సాక్ష్యం ఉంది. ఇశ్రాయేలు దేశములో పాలస్తీనా ప్రాంతములో ఆయన సమాధి చక్కగా కనబడుతుంది. దాని ప్రక్కన ఉన్నటువంటి సమాధులన్నీ మూయబడి ఉన్నాయి. ప్రభు సమాధి అంతా ఖాళీగా ఉంది. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచాడు. ఆయన ఎంతోమందిని శరీరధారిగా ఉన్న దినాల్లో బ్రతికించాడు. ఆయన చనిపోయి ఉన్నటువంటి వారిని బ్రతికించాడు, కాపాడినటువంటి దేవుడు. అయితే ఆయనని రోమా సైనికులు ఆయన్ని చంపివేశారు. ఈయనుంటే ఎంతోమంది మారిపోతారు, ఇక ఎంతోమంది ఇదైపోతారని చెప్పి రోమీలు ఆయన్ని చాలా హింసించి ఆయన్ని చంపివేసేశారు. అయితే ఆయన్ని చంపివేసిన ఆయన మరణము మాత్రము బంధించలేకపోయింది. ఆయన మరణము బంధించలేదు. లోకములో ధీరత్వం కలిగిన వారు, వీరులు, బలశాలులు ఉన్నారు. అయితే మరణముతోనే వారి చాప్టర్ పూర్తయిపోయింది, వారి యొక్క లెక్క పూర్తయిపోయింది. కానీ తిరిగి లేవలేదు. చక్రవర్తులు ఉన్నారు భూమి మీద, కానీ వారు చనిపోయి ఉన్నారు. వారి సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచాడు. ఎక్కడ లేచాడు అంటే సమాధిలో నుండి. సమాధిలో నుండి లేచాడు. ఆయన లేడు, ఇక్కడ లేడు. మీరు వెళ్ళి చెప్పండి, ఆయన లేచాడు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు చెప్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వాక్యములో చూస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వాక్యములో, నేను లేచి, ఎక్కడికి వెళ్తాడంట ప్రభు చెప్పాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. లేచాడు. ప్రభువు లేచిన రోజు, ఈరోజు పునరుద్ధాన ఆరాధన మనం జరుపుకుంటున్నాం. అన్ని సంఘాలు జరుపుకుంటున్నారు ప్రభువు లేచాడని. సంతోషమే. కానీ మనం ఒక్కసారి ఆత్మీయంగా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది 15వ అధ్యాయంలో. ఏమైనా సందర్భం కనబడుతుందంటే, ప్రభు ఆయన ఒక విషయం చెబుతున్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు, చిన్న కుమారుని అంటున్నాడు, నా తండ్రి నాకు వచ్చే వాటా అంతా నాకు ఇచ్చేసేసేయి, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. అని అంటే తండ్రి చాలా ప్రాధేయపడ్డాడు. ఏంట్రా నీకేం తక్కువ ఇక్కడ అని అంటే, నాకు నా వాటా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి తండ్రి మీద తిరగబడ్డాడు కుమారుడు. అయితే సరే, తండ్రి ఏం చేసేది లేక చిన్నవాడికి వచ్చే వాటా అంతా ఇచ్చేశాడు. చిన్నవాడికి వచ్చేటంటే వాటా అంతా కూడా ఇచ్చేసినట్టుగా లేఖనములో రాయబడి ఉంది. అయితే ఆ చిన్నవాడు
ఏం చేశాడంటే దూరదేశం వెళ్ళిపోయి తన యొక్క ఆ డబ్బులన్నీ కూడా అవజేసుకున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా అన్నీ అవజేసేసాడు. ఆ డబ్బులన్నీ కూడా మొత్తం అయిపోయినాయి. తెచ్చుకున్నదైన డబ్బులన్నీ అయిపోయినాయి. తినటానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ వెళ్ళిన దేశంలో పందులు కనబడుతున్నాయట. పందులు కనబడుతున్నాయి. ఆ పందులు కాసేవాడి దగ్గర పొట్టు కనబడింది. ఆకలితో అంత మునుపు సమృద్ధిగా తిన్నాడు, తాగాడు. కానీ చివరికి ఏమీ లేని స్థితిలో ఆ పందుల పొట్టు దగ్గరికి వెళ్ళి ఆ పందుల యజమాని అంటున్నాడు, అయ్యా నేను నీ దగ్గర పని చేస్తాను, నీ పందులు కాస్తాను అని అంటే పందులు కాయమన్నాడు. కానీ ఆ పందుల యజమానుడు ఒక పూట పెడుతున్నాడు అన్నం, ఒక పూట పెడుతున్నాడు, ఒక పూటే చేస్తున్నాడు. ఆ పందుల యజమానుడు చాలట్లా, కడుపు నిండట్లా. అయితే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఎందాక చదువుకున్న 18వ వచనంలో ఏమంటున్నాడు చూసారా? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, అది ఇక మనకు కావాల్సిన పాయింట్. అతనికి జ్ఞానోదయం అయ్యింది. నేను పాపములో నుండి లేచాడు. నువ్వు లెగాలి అంతే. సమాధిలో నుండి ప్రభువు లేచాడు. సరే, ఆయన లేచాడు. మరి నువ్వు ఎక్కడ పడుకున్నావు? నువ్వు లెగుస్తున్నావా? నువ్వు లేచావా? ఇదిగో తండ్రి కుమారుడు అప్పుడు అర్థమైపోయింది. నేను లేచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? తండ్రి యొద్దకు వెళ్ళుదును అనుకునేను. తండ్రి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడట. తండ్రి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళాలి. అది నువ్వు లేచి తండ్రి యొద్దకు వెళ్ళాలి అన్నాడు. లేచాడు. ఎక్కడి నుంచి లేచాడు? పాపములో నుంచి లేచాడు, తిరుగుబాటులో నుంచి లేచాడు, త్రాగుల్లోంచి లేచాడు. లెగిచి నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుదును. తండ్రి అనగా ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు లెగిసి నువ్వు దేవుని దగ్గరకు వస్తే, నీ తండ్రి దగ్గరకు వస్తే, నువ్వు లేచి నీ తండ్రి దగ్గరికి వెళితే నీకంతా సమృద్ధి. దేవునికి స్తోత్రం. నీకంతా సమృద్ధి కలుగుతుంది. లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదును. నా తండ్రి దగ్గర చాలా ఉన్నాయి. నా తండ్రి దగ్గర నేను కడుపు నిండా ఆహారం తింటాను. నేను లేచి నేను నా తండ్రి దగ్గరికి వెళతాను అని అన్నాడు. నువ్వు లేచావా పాపములో నుండి? నువ్వు కోపంలో నుండి లేచావా? లేకపోతే ఇంకా ఏ విషయంలో నుండి నువ్వు లేవకుండా అట్లాగే ఉన్నావా? నువ్వు లేచి నువ్వు నీ తండ్రి దగ్గరికి రా. లేచి నీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. నువ్వు తండ్రి దగ్గరికి వస్తే నీకు సమృద్ధి కలుగుతుంది. నీకు దీవిస్తాడు ఆయన. నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు ఆయుష్నిస్తాడు, నీకు అంతా మేలు చేస్తాడు. నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడు. నువ్వు లే. ఆయన సమాధిలో నుంచి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సమాధిలో లేడిక, ఆయన లేచి ఉన్నాడు, సమాధిలో లేడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు లేచాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్తానన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తండ్రి ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే, నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు అని ఎంతగా ప్రేమించి గొప్ప విందు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. దేవుడు తన కుమారుని ప్రేమిస్తాడు. ఆయన తన బిడ్డల్ని ప్రేమించగలిగిన దేవుడు. ఆయన సహాయం చేసే దేవుడు, కాపాడే దేవుడు. చూసారా? లేచి తన పాపములో నుండి, తిరుగుబాటులో నుండి, వ్యభిచారములో నుండి, మోసములో నుండి, అక్రమంలో నుండి, దుర్మార్గతలో నుండి, అన్యాయములో నుండి లేచాడు.
నాకు వద్దు అనుకున్నాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళుదును అనుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు లేవాలి, నువ్వు లేపబడాలి, నువ్వు లేవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం కొన్ని మాటలు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మరొక ఆయన ఉన్నాడు, అపోస్తుల కార్యముల్లో. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనం. త్వరగా తీయాలి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనములో చూస్తే లేచి ఆయన నామమును బట్టి, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపములను కడిగి వేసుకొనుము అని చెప్పాను. వచ్చి చాలు చూడండి, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మనందరికీ తెలుసు, పౌలు గారు, అపోస్తుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ప్రభు ఆయన్ని దర్శించాడు, పట్టుకున్నాడు. క్రైస్తవ బిడ్డలని చాలా ఇబ్బంది పెట్టాడు, హింసించాడు, చెరసాల్లో వేయించాడు. అయితే చెరసాల్లో వేసిన తర్వాత ఆ క్రైస్తవ బిడ్డల్ని ఆయన దమస్కు అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దేవుడు పట్టుకున్నాడు, గొప్ప వెలుగుతో దర్శించాడు, గొప్ప వెలుగుతో దర్శించాడు ఆయన. కానీ అయితే అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు విన్నాం. అయితే అక్కడ ఒక మాట 16వ వచనం చదివాం కదా, గనుక నీవు తడవ చేయుట ఎందుకు, ఇంకా తడువు చేస్తున్నావు, ఎందుకు తడువు చేస్తున్నావు, మనము ఎందుకు తడువు చేస్తున్నాము, ఇంకా ఆలోచిస్తున్నాము. నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేయి, లేచి ప్రార్థన చేయి, లేచి. ప్రార్థన చేస్తున్నావా? తెల్లారుజామున లేచి ప్రార్థన చేశామా? ప్రార్థన చేస్తున్నావా? చేయటం మంచిది, చేయాలి. నువ్వు లే, ప్రార్థన చేయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చక్కగా మాట్లాడు. తడువు చేస్తున్నావు ఎందుకు, ఇంకా తడువులాట ఎందుకు? మానవుల్లో చాలా తడువులాటలు ఉన్నాయి, తడువులాట ఉంది. ఇంకా నువ్వు తడువులాడుతున్నావా? బైబిల్ వాక్యం చెబుతుంది, నువ్వు లేచి. ఆయన లేచాడు, ప్రభు నీకంటే ముందుగా లేచేశాడు. ఆయన సమాధి ఆయనకి దాయలేకపోయింది, సమాధి మరణం ఆయన బంధించలేకపోయింది, ఆయన ఏది బంధించలేకపోయింది. సమాధి ఆయన బంధించలేదు, మరణం ఆయన బంధించలేదు. నువ్వు లేచి, నువ్వు లే. తడువు చేస్తున్నావు ఎందుకు? లేచి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుమని చెప్పాను. నువ్వు లేస్తే దేవుడు నీ పాపములు కడిగి వేస్తాడు ఆయన. అయితే పౌలు పడి ఉన్నాడు, అపోస్తుడైన పౌలు పడి ఉన్నాడు. పడి ఉన్న సమయంలో ప్రభువు దర్శించి, లే, నువ్వు ఆ యొక్క పరిస్థితిలో పడి ఉన్నావు, శ్రమలో పడి ఉన్నావు, కష్టంలో పడి ఉన్నావా? లేచి నీ ప్రార్థన చెయ్యి, లేచి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ పాపములు కడిగి వేసుకో, నీ పాపములు కడిగి వేసుకో. ఆయన నిన్ను లేపుతాడు. ఆయన మృతుల్లో నుండి నిన్ను లేపే దేవుడు. ఆయన దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నీవు లేచి నడుమని చెప్తున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఎఫెసీ రాసిన పత్రికలు చూస్తే 5వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చూస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం ఏమంటున్నాడు చూసారా? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. నిద్రించుచున్న నీవు, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, మృతుల్లో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్న నీవు
మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుదని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఆయన క్రీస్తు నీ మీద ప్రకాశించే దేవుడు ఆయన. నువ్వు మృతుల్లో నుండి నువ్వు లే, నీ మీద దేవుడు క్రీస్తు ప్రకాశిస్తాడు. నీ మీదకి వెలుగు వస్తుంది, నీ మీదకి నేను దర్శిస్తాడు ఆయన. నువ్వు లేచి ప్రార్థన చేయి, నువ్వు లేచి నువ్వు స్తుతించు దేవుణ్ణి. నువ్వు ఆయన లేచాడు. ఆయన సరే, ఆయన లేచాడు. మనం పాట పాడతాం కదమ్మా, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా, లేతునని తా చెప్పినట్లు లేఖనములలో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా. సమాధి ఏం చేశాడు ఆయన? గెలిచాడు ఆయన. మరణములో ఉన్న వారిని బ్రతికిస్తాడు ఆయన. మరణములో ఉన్న వారిని బ్రతికిస్తాడు ఆయన. ఆయన మరణములో ఉన్న వారిని బ్రతికించే దేవుడు. నువ్వు నిద్రిస్తున్నా, నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ఏం చేస్తాడు? ప్రకాశిస్తాడు ఆయన. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. అందుకని క్రీస్తు నీ మీద ప్రకాశించే దేవుడు, ప్రకాశిస్తాడు ఆయన. అందుకని యెషయా గ్రంథం 60వ అధ్యాయములో ఏమన్నాడు? యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే, లెమ్ము తేజరిల్లుము, 60వ అధ్యాయం 1వ వచనం, లెమ్ము తేజరిల్లుము, నీకు యెహోవా మహిమ నీ మీద, లెమ్ము తేజరిల్లుము అని దేశిన నా యేసయ్యా, తేజరిల్లుము నీని యేసయ్యా, నీవే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాది రాజు అని ప్రభువుల ప్రభు అని నిన్ను వేనాళ్ళ కొని ఆడేదా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదువుదాం 60వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద బోధయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, క్రీస్తు నీ మీద ప్రకాశించడానికి చూస్తున్నాడు ఆయన. తేజరిల్లుము, నీ మీద మహిమ, ఆయన మహిమ ఉదయిస్తున్నది అన్నాడు. చూసారా, భూమి మీదకి ఏంటంట? కటిక చీకటి కమ్ముతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేచిరా, దేవుడు అంటున్నాడు, లేచి రమ్మంటున్నాడు ఆయన దగ్గరికి. నువ్వు లేచి నువ్వు నడువు, నువ్వు లేచి నువ్వు లెమ్ము, నీకు తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీదకి ప్రకాశించుచున్నది అన్నాడు. యెహోవా మహిమ ప్రకాశిస్తున్నది, అందుకని నువ్వు లేచి దేవుని సన్నిధికి ప్రకాశించుచున్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూసారా, ప్రభునందు
ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వాక్యములో చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో నేను వెంటనే వాడు 50వ వచనమేనా? అంతటా వాడు బట్టను పారవేసి నేనేం సందర్భం సబ్జెక్ట్ చెప్తున్నా నేను. ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అంతటా వాడు బట్టను పారేసి లేచాడట, నిలబడ్డాడట. గుడ్డివాడు త్రోవ పక్కన ఉన్నాడు. యేసుప్రభు వారు అదే దారి గుండా వెళ్తున్నాడు. దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. అనంటే ఆయనంట ఆ కేక విని వెనక్కి తిరిగాడు. ఆ కేక విని వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసేపాటికి గుడ్డివాడు అనమాట. అంతటా వాడు బట్టను పారేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. బట్టలు పారేశాడు. ఆ గుడ్డోడు వచ్చి స్వస్థత పొందినట్లుగా ఉంది. లేచాడు గుడ్డివాడు. వాడు గుడ్డితనంలో ఉన్నాడు. వాడు గుడ్డి అంధత్వంలో ఉన్నాడు. శరీరానుసారంగా గుడ్డితనంలో ఉన్నాడు. అయితే ప్రభు ఆయన్ని లేపినట్లుగా మనం చూస్తున్నాము. లేచాము. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచాడు. ఆయన లేచి చక్కగా కళ్ళు వచ్చేసినాయి, చూపు వచ్చింది, కళ్ళు చక్కగా నేత్రాలు దేవుడిచ్చాడు. దిగ్గున లేచాడట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ఆయన లేచాడు. మరి నువ్వు లేచావా? ఇంకా పాపంలోనే ఉన్నావా? ఇంకా లేచావా? నువ్వు లేవలేదా? అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి ఆయన దగ్గరికి వస్తే, నీ తండ్రి దగ్గరికి వస్తే, నీ తండ్రి అనగా ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే నీకు అంతా సమృద్ధి కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, విడుదల కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన దిగ్గున లేచి నడిచినట్లుగా మనం చూస్తున్నాము. లేచాడు ఆయన. అందుకనే ఎప్పుడు లేచాడట? మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనములో, మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనములో చూస్తే, ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి పెందలకడే లేచి దేవుని దగ్గరికి మనం రావాలి. పెందలకడే సమాధి దగ్గరికి చూడండి. ఇది మన గుంటూరు జిల్లాలో సమాధుల పండుగ అని పిలుస్తారు. గుంటూరు జిల్లాలో ఏం పండుగ అని పిలుస్తారంటే సమాధుల పండుగ. సమాధుల పండుగ ఏంట్రా బాబు అని అంటే, చనిపోయిన వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళి 3 గంటలకు వెళ్ళి 4 గంటలకు వెళ్ళి అదంతా శుభ్రం చేసి ఏంటి మరమరాలు, శనగపప్పు, పప్పుండలు అవన్నీ పంచిపెడతా ఉంటారు. ఏమండి? సరే, మరి సమాధుల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ తాత ముత్తాత 3 తరాల తాత చుట్టలు తాగి చచ్చిపోయినా, సారా తాగి చచ్చిపోయినా, అవన్నీ చచ్చిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది? అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు ఇక్కడ సమాధుల పండుగ కాదు, యేసు ప్రభు వారు లేచిన పండుగ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు లేచిన పండుగ ఇది. ప్రభువు లేచాడు. ప్రభువు లేచి నడిచాడు. ప్రభువు లేచాడు. మృతుల్లో నుండి, మరణములో నుండి సజీవుడిగా లేచాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చూస్తే ఆయన లేచినట్లుగా, పెందలకాడ లేచినట్లుగా మనం చూస్తున్నాం.
దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి దేవుని నామని మహిమపరిచి దేవుని నామని గణపరిచినప్పుడు మనము దేవుని స్తుతించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో దేవుడు మనకి ఎన్నో పండుగలు వస్తున్నాయి, ఎన్నో పండుగలు మరి శుక్రవారాలు, ఎన్నో ఆదివారాలు వస్తున్నాయి. కానీ ఈ ఆదివారం ప్రత్యేకత ఏంటి? ఎన్నో ఆదివారాలు వస్తున్నాయి మనకి, మన జీవితంలో ఎన్నో ఆదివారాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ ఆదివారం ఏంటి? ఈ ఆదివారం అయ్యగారు కోటేసుకున్నాడు, అంతేనా? అవును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సాక్ష్యం చెప్పాలంటే పెద్దల అయ్యగారులు అందరం రేపు ఈ నెలాఖరులో కానీ వచ్చే నెలలో కానీ వస్తారు. మరి మనందరికీ మరి స్తుతికూటం, మనకు గాంభీరమైన స్తుతికూటం పెట్టాలి. ఎందుకంటే నా వేదన, నా బాధ మీరంతా చూశారు, నా ఏడుపు అంతా చూశారు, నా యొక్క బాధ అంతా చూశారు మీరు. మరి వాళ్ళందరూ కూడా మరి మా ఆత్మీయ తల్లి వాళ్ళందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. మరి రేపు ఈ నెలాఖరులో వచ్చే నెలలో కానీ మరి ఇంకా డేటు నిర్ణయం చేయలేదు. మనందరము దేవుని స్తుతించి సాక్ష్యం ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, మనకు వెలుగు వచ్చి ఉన్నది. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచాడు, ఆయన లేచాడు పాపములో నుండి. మరి లేచి నువ్వు లేచిరా, నువ్వు లెగాలి, నువ్వు లేచి దేవుని స్తుతించు. నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, మరణ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన సహాయం చేసే దేవుడు. ప్రభునందు ప్రియమైన నీ జీవితంలో ఎన్ని ఆదివారాలు వెళ్ళిపోయినా కానీ ఈ ఆదివారం దేవుడు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది, శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది. చూసారా? ఎందుకనంటే యేసు ప్రభు వారు లేచిన రోజు ఇది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభువు లేచి పునరుద్ధానుడుగా మరి స్తుతించాం. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడే, మరణాన్ని గెలిచాడు. ఆయన మరణములో ఉన్న మరణములో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన బ్రతికించగలడు, రక్షించగల దేవుడు ఆయన. కానీ నువ్వు కూడా లేచి దేవుని స్తుతించు. పెందలకాడే లేచి ప్రభువుని ఆరాధించు. పెందలకాడే ప్రభువును స్తుతించి ఆయన నామాన్ని మనం మహిమపరిచినట్లయితే మరలా దేవుడు పునరుద్ధాన పండగ వరకు కూడా దేవుడు మనల్ని కాకుండా ఇంకా బయట ఉన్నటువంటి వారు, మన పిల్లలు, మన పిల్లలందరినీ, మన సంఘమును, మనందరినీ, అలాగే మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క గ్రామాన్ని, మన దేశాన్ని అందరినీ దేవుడు సురక్షితముగా కాపాడునుగాక. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బల్లారాధన ఇచ్చేస్తాను. అందరూ కూడా మన యొక్క ప్రార్థన చేసుకొని మరి 2 నిమిషాలు మనం ప్రభు బల్లారాధనలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం, మరి బల్లారాధన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. రాజా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభువా, ఇదిగో నాయన పునరుద్ధానుడా, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. నిజమే, అవును ప్రభువా. తండ్రి దగ్గరికి వెళ్ళినవాడు ఆశీర్వదించబడ్డాడు నాయన. నిజమే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదునన్నాడు. అవును ప్రభువా, నిజమే నాయన. ఇంకా పాపములో ఉండి నువ్వు లేవట్లేదా? కోపములో ఉండి నువ్వు లేవట్లేదా? అలాగే కష్టంలో ఉండి నువ్వు లేవట్లేదా? బాధల్లో ఉండి నువ్వు లేవట్లేదా? నాకైనా ఈ బాధలు, నాకైనా ఈ శ్రమలు, నాకైనా ఈ అనారోగ్యాలు అనుకుంటూ నువ్వు లేవకుండా ఉంటున్నావా? నువ్వు లే. సజీవుడ యేసు ప్రభు వారు లేచాడు, గుడ్డివాడు లేచాడు, చూపు పొందాడు. లెమ్ము, నువ్వు తేజరిల్లుము. ప్రార్థన చేయి సహోదరుడా. దేవుడు నీకు ఇచ్చిన 2 నిమిషాలు, దేవుడిచ్చిన నీకు సమయం బట్టి ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేయవా? పండగ రోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయవా? యేసు నీ కోసం ఆయన తిరిగి లేచాడు కదా. యేసు నీ కొండ మీద ప్రభువా, నువ్వు తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన ఇక్కడ లేడు, సజీవుడై ఉన్నాడు. ఆ సజీవుడై ఉన్నాడు ఆయన. తిరిగి లేచాడు ఆయన. మరి నువ్వు లేచావా? ఇంకా తాగుల్లోనే ఉన్నావా? ఇంకా వ్యభిచారంలో ఉన్నావా? ఇంకా మోసంలో ఉన్నావా? అబద్ధాల్లో ఉన్నావా? కోపంలో ఉన్నావా? నువ్వు అన్నీ విడిచిపెట్టి లే. నువ్వు లేచినట్లయితే ఆయన సహాయం చేస్తాడు. నువ్వు లేస్తే ఆయన సహాయం చేసే దేవుడు.
నువ్వు లే, పాపములో నుండి నువ్వు లేగు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై లేచాడు కదా, నిన్ను కూడా లేపుతాడు ఆయన. ప్రభువా నిజమే, మేము కృంగిపోయి ఉన్నాం అనుకున్నాం, కానీ ప్రభువా నువ్వు లేపుతావు నాయన. మమ్మల్ని లేపండి. అప్పుల్లో ఉన్నాం లేపు, బాధలో ఉన్నాం లేపు, శ్రమలో ఉన్నాం లేపు, కష్టంలో ఉన్నాం లేపు. నువ్వు లే. నిజమే, మేము లేచావు ప్రభువా. యేసు మీకే వందనాలు, యేసు మీకే వందనాలయ్యా, యేసు మీకే స్తోత్రములయ్యా, యేసయ్యా మీకే స్తోత్రములయ్యా, యేసు మీకే వందనాలు, యేసయ్యా మీకే స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమగలని తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రములు. మహోన్నతుడా, పరిశుద్ధాత్ముడా, ప్రేమగలని తండ్రి, నీకే స్తోత్రములు, స్తోత్రములు. సహాయం చేయండి. ఈ చిన్న సంఘమును ప్రభువా ఆశీర్వదించయ్యా, 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 ఆశీర్వదించు. కొత్త బిడ్డల్ని, నూతన బిడ్డలు తీసుకురా, కొత్త బిడ్డలు నడిపించు, ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, సహాయం చేయి, కాపాడండి ప్రభువా. దయగలిగిన తండ్రి, స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. చేయి ప్రార్థన. నువ్వు లే, నువ్వు లేచి నువ్వు దేవుని స్తుతించు. నువ్వు లే, ఆయన లేచాడు, ఆయన సమాధిలో నుంచి లేచాడు. నువ్వు లెగుస్తున్నావా? నువ్వు లెగుస్తున్నావా? సమాధిలో నుంచి లేచాడు ప్రభు. నువ్వు లే, ఆయన లెగుస్తాడు. ఆయన సహాయం చేయండి, కాపాడండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రములయ్యా. యేసు మీకే వందనాలు చెల్లిస్తున్నాం, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువ. పరిశుద్ధాత్ముడ, సహాయం చేసి అయ్యా ప్రభువ, అయ్యా నీ శరీరం అయ్యా, నీ రక్తంలో మేము పాల్గొంటున్నాం ప్రభువ. పునరుద్ధానుడా, మమ్మల్ని నీ పునరుద్ధానపు శక్తిని మాకు దయచేయండి, పునరుద్ధాన బలము మాకు దయచేయండి, పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించండి. యేసు స్తోత్రములయ్యా, స్తోత్రములు. మమ్మల్ని బలపరచయ్యా, బలపరిచినాయి, సహాయం చేయి, కాపాడు ప్రభువా. దీవించండి, సహాయం చేయండి, స్తోత్రములు. దీవించండి ప్రభువా, కాపాడండి. ప్రేమ కలిగిన ఆయన ప్రభువా, మీకే స్తోత్రం, స్తోత్రములు, స్తోత్రములు. యేసు మీకే రానాయన. పునరుద్ధానుడా, యేసు పునరుద్ధానుడా, మీకే స్తోత్రములయ్యా, వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. యేసు మీకే వందనాలు. బలపరచండి, కాపాడండి ప్రభువా. నాయన రక్షణ దయచి, సహాయం చేయి అయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, దీవించి నీ కృపలో దయలో బలపరిచి సహాయం చేసి కాపాడమని నా చిన్న ప్రార్థన మీ పార్సల్లో అంగీకరించమని మీరేమి పరిశుద్ధాలు సహాయం చేయండి. క్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.